నమస్తేనా. ఈరోజు ప్రాంక్ ఏంటంటే ఖాళీ పేపర్ ఇస్తామన్నమాట. ఒక ఖాళీ పేపర్ ఇచ్చేసి అది వాళ్ళకి చేతిలో పెడతాము. అంటే ఏదో దిక్కు లేని పేపర్ ఒకటి ఇచ్చేసి చేతిలో పెట్టేస్తాము. చేతిలో పెట్టేసి 200 అని చెప్పేసి అడుగుతాం వాళ్ళకి. వాళ్ళు ఏమాత్రం రియాక్ట్ అవుతారో మీరే చూడండి. ఇంకో మనిషి అయితే మొగ మీద తిట్టేసినాడు, ఏం బాధలేదు. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చూసైతే ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా ఏందని చెప్తే, నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ ఉన్నారన్న, కొంచెం మీ దయతో కొంచెం మా తమ్ముడే కదా అని చెప్పి మీరు కొంచెం నన్ను సపోర్ట్ చేశాను అనుకోండి, ఇంకా కొంచెం నేను మంచి మంచి వీడియోలు చేస్తాను. ఎందుకంటే అప్పటి నుంచి ఒకటే మాట, ఇప్పటి నుంచి ఒకటే మాట తీస్తున్నాను. ఏది ఎవరిని నొప్పించేగా నేనైతే వీడియో చేయలేదు. చూసేది ఏంటంటే చాలా బాగా వచ్చింది వీడియో, నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడండి, కొంచెం లైక్ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక 100 లైక్లు అనుకున్నాను నేను. ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత కొడతారో ఎన్ని చేస్తారో మీ ఇష్టం అన్న, అంతే. వీడియోలోకి వెళ్ళిపోదామన్నా. నూరినా మళ్ళీ యాడ్ తీసుకున్నానా అని నువ్వు చెప్పి నూరు అని నువ్వు చెప్పి నూరినా నువ్వు కాదు నూరినా పట్టిన యాలు పట్టుకున్నావు వల్ల నూరినా కాదు తీసుకున్నా కదా చేతిలో పట్టుకెళ్ళి 100 రూపాయలేనా సతాయిద్దునా? బోని కూడా కాలేదు, ఏం లేదు చెప్పేది. బోని కూడా కాలేదు, ఏం లేదు చెప్పేది. అట్లా చిన్న పిల్లలకి అనాథ పిల్లలకి ఇడ్లీలు దోశలు అమ్ముతుంటాము. 100 రూపాయలు కాదు, 100 రూపాయలు ఉంటాయి. 50 ఉన్నాయి. కాదు బీర మళ్ళీ ఆల్పించినావు కాదు. ఈయన ఎంతో మంది సాయం చేయాలి, సాయం అయినా చేయి. నూరి 100 రూపాయలేనా యాద తీసుకున్నాం మళ్ళీ అది అనాథ పిల్లలకి అన్నం పట్టేది, అన్నం పెంచేది. 100 రూపాయలు ఏమైనా సాయం చేయవా? 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు ఏమైనా సాయం చేయవా? 100 రూపాయలు కాదు, దోశలు అమ్మే వాళ్ళు ఈయన ఎంతో కొంత సాయం చేయనా? 5 పైసలు 50 రూపాయలు 50 రూపాయలు కాదు, ఈయన 50 రూపాయలు కాదు, ఈయన మళ్ళీ యాలు పిలిచిన మళ్ళీ పిలిచలేదా వద్దా? 100 రూపాయలేనా? 100 రూపాయలేనా? అది ఏం లేదు, చిన్న పిల్లలకి అనాథాశ్రమంకి దోశలు అంట ఇడ్లీలు అంట అవంట ఇవంట పంచేది. దోశలు అంట ఇడ్లీలు అంట అవంట ఇవంట పంచేది. ఏమో సాయం చేయనా? మళ్ళీ యాలు తీసుకున్నావునా పేపర్ పట్నా? అటు ఎనికి తీసుకో మేడా పట్నా? నో వేసేసాడు, బాగా వేసేసాడు. చదువుకో చదివినావనా? అవునా? 200 మళ్ళీ ఏంటికి తీసుకున్నావు? మీరేంటికి ఇచ్చినారు నాకు? నువ్వెందుకు తీసుకున్నావు? మీరేంటికి ఇచ్చినారు నాకు? నువ్వెందుకు తీసుకున్నావు? నువ్వు మీరు తింటే తీసుకున్నావు. ఏందనుకున్నావు? అది నాటి పేపర్, అది ఏందని కానీ నాటి పేపర్, అది ఏందని కానీ 150 నువ్వు 100 ఎందుకన్నావు? 200 ఇచ్చే పైప 10,000 ఇస్తారు. ఎందుకన్నావు? 200 ఇచ్చే పైప 2000 ఇచ్చే పైప నువ్వు ఎందుకన్నావు? నువ్వు 100 కాలే 150 నువ్వు అన్నావు. ఇప్పుడు ఎందుకన్నావు? పడితే ఎంతో కంది 150 ఆ పిల్లడు చెప్పిన 100 కాదు రూపాయి. మరి ఆ పిల్లడు ఎందుకు చెప్పిన 100 అని? 2 తీసుకొని 100 చాలు. 3 తీసుకొని 3 తీసుకొని 150 ఈయన 3 చదువు రా పెట్టుకున్నా పేపరు. చదువు రాకున్నాడు పేపర్ పెట్టుకుని ఏందనేది కూడా బీదోళ్ళకి అన్నం లేని వాళ్ళకి వీళ్ళందరికీ పంచేది. 100 రూపాయలేనా? 100 రూపాయలు పడపా. 100 రూపాయలేనా? 100 రూపాయలు పడపా.
ఇది నా 100 రూపాయలేనా అట్లా పోతే ఎట్లా ఏంటికి ఇస్తారు 100 రూపాయలేనా ఎందుకు పట్టుకున్నావు మళ్ళా మళ్ళీ యాద తీసుకున్నావు 100 రూపాయలేనా అట్లా కాదు 100 రూపాయలేనా సదాయించు బద్దనంగా ఇంకా బోనినా కాలేగి నా తీసుకున్నా సదాయించు బద్దనంగా ఇంకా బోనినా కాలేగి నా తీసుకున్నా పేపర్ పట్టుకోమని చెప్పి రాదంటే పేపర్ పట్టుకొని 50 అన్నా మళ్ళీ యాద తీసుకున్నావు మళ్ళీ ఎందుకు పిలిచి పట్టుకో పట్టుకోనా ఏంటి పట్టుకుంటారా తీసుకోనా నాకు చదువు రాదని చెప్పి చదువు రాదు వేరే వాళ్ళకి 50 అన్నావా బాగుంటారా బాగున్నా పెద్దమ్మా ఎప్పుడు వచ్చినావు మనూరే కదా అంత బాగున్నారా అత్తోళ్ళు అంతా మనూరు చెప్తే నువ్వు మనూరు వాళ్ళమే మనూరు చెప్తే నువ్వు మనూరు వాళ్ళమే ఏం లేదు దీంట్లో పని చేస్తాను ఇద్దబట్టు తీసుకో నువ్వు చెప్పాలని పేరు అని చెప్తే చెప్తాలే సుంకలమ్మ కొడుకులే కానీ అది తీసుకో పేపర్ తీసుకో అయ్యో సుంకలమ్మ ఏములే నడిపాయమ్మ కూతురు కొడుకుని కానీ ఒకటి కాల రెండు కాల సుంకలమ్మ నడిపేద్దమ్మ కూతురు సుంకలమ్మ నడిపేద్దమ్మ కూతురు నడిపేద్దమ్మ కూతురు పిన్నమ్మ అవుతుంది పిన్నమ్మ వాళ్ళ చిన్న ఉన్నాడే చిన్నమ్మ వాళ్ళ పెద్ద ఉన్నాడే వాళ్ళ కొడుకుని నేను సన్నీరప్పులే ఈరప్ప మనవని కదా అప్పుడు పీర్ల పండగకి అంతా మన ఊరికి వస్తాంటిని అప్పుడు బండ్లు కట్టుకొని వస్తాంటిని చూడు పిల్లప్పుడు అప్పుడంతా బూదినేకంతా ఒక పేపర్ కల్లా 2 పేపర్లు కల్లా తీసుకో రెండు తీసుకో ఒక 200 ఒక 200 పేపర్ తీసుకోండి 200 ఒక 200 పేపర్ తీసుకోండి అయ్యి అట్లా కాదు అట్లా అయ్యి అట్లా తీసుకోకూడదు అట్లా కంపెనీ వాళ్ళు నన్ను తీసేస్తారు ఉద్యోగం తీసేస్తారు నన్ను కాదు ఉద్యోగం తీసేస్తారు ఒక 500 చూడు బాగుంటుంది చూడు ఇంకోటి తీసుకొని 400 పెట్టుకుని నాకు ఇంకోటి తీసుకొని 400 పెట్టుకుని చేతికి ఇచ్చిన నేను ఆ చేతికి వెళ్ళదు అట్లా పెట్టకూడదు ఆడంటే ఆడ ఏమో లేదు తీసుకొని 300 ఈ పేపర్లు ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు పుట్టిస్తాయి ఇవి ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు కదా ఈ పేపర్లు పెట్టుకుని డబ్బులు వస్తాయి 3 తీసుకొని 100 రూపాయలు ఇచ్చేసాడు నేను చెప్పేది నేను ఈ పేపర్లు వద్దులే ఇంటికాడికి వచ్చి తీసుకుంటా 300 పెట్టుకో నువ్వు ఇవి పెట్టుకో ఇప్పుడు ఎంత ఇస్తావు నాకు ఒక 200 అన్నాయి 100 ఇస్తావా ఇంకో 3 పేపర్లు ఇచ్చి ఒక 100 50 అన్నాయి 2 పేపర్లు తీసుకొని చదువుకోరా ఇంగ్లీషు